నమస్కారం అండి. నేను సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షా కోట్. డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షా కోట్. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, హైదరాబాద్, మధురా నగర్, కుకట్పల్లి. దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. లోన్స్ తీసుకున్నాం, 88 lakhs లోన్స్ ఉన్నాయి మా మీద. ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు. టీవీలలో ఎంక్రోచెస్, అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్ లైన్ వేసేసారండి. అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము? మీరిచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది. మేము అక్రమ కట్టుదారులం కాదు. మాకు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా, మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరైనా మనం కొన్నారండి, వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి. అప్పుడు మా సంగతి ఏంటంటే, ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటంటే, పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలుగొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి? స్కూల్ జాయిన్ చేసాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి? వీరు వేరే కాలేజ్లలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడతాం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం అవ్వాలండి? ప్రతి ఒక్కరి గురించి ఆలోచించారు సార్. మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు. ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి. ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్. మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి, మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరికి వచ్చాం, కేటీఆర్ భవన్కి వచ్చాం మేము. ప్లీజ్ సేవ్ అస్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీ, మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు, మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం. మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి. మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోస్తారని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. కింద నుంచి పైకి వెళ్తే డెవలప్మెంట్ సార్, పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఎంతమంది కుటుంబాలని మేము ఉన్నాము, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం, మీరు బాధపడకండి సార్. వాళ్ళందరూ ఉన్నారు, దిల్ టేక్ కేర్. నిజం అసలు మా హౌసెస్ అనేవి డిస్టర్బెన్స్ లేదు అసలు. యాక్చువల్గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు, ఒక్క హౌస్ కూడా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండానే ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు అట్లా? మా జోన్కి వచ్చి చూడండి ఒకసారి మీరు, అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో పల్లికి. హరిశన్నరావు గారికి నమస్కారం సార్. ఇది మేము ఒక 2-3 months నుంచి సఫర్ అవుతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే అవుతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ చేస్తాము, మీది ఇదే ఉంది ఇది ఉంది అని పెట్టేస్తే భయభ్రాంతాలు గురయ్యాం. నిన్నటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఆఖరి అంతకుముందు చూస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది. అప్పుడు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక్క ఏం అసలు హాని కాలేదు. అసలు గవర్నమెంట్ దగ్గరికి ఒకరు పోవాల్సిన అవసరం లేదు, అంత సాటిస్ఫై అయింది. ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి అది డైవర్ట్ చేయడానికి ఒక 6 months నుంచి ఒకటే స్ట్రోలింగ్ హైడ్రా కూలగొచ్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా? ఒకటి చెప్పండి. బేసిక్గా ఇప్పుడు కూలగొచ్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు. ఒకటి ఏదన్నా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము. అది ఏ మానవతతో మాట్లాడుతున్నాడు. నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీకు కట్టండి 5 అన్నప్పుడు చెల్లించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మినిస్టర్కి ఇచ్చుకుంటా వార్నింగ్ లాగా ఇస్తున్నాడు సోషల్ మీడియాలో, మీరు ఎవరన్నా చేస్తే బాగుంటుందని. అంటే మానవ హక్కులకు మాకు సెల్ఫ్గా మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు? ఇప్పుడు మేము భయభ్రాంతులకు కొనాల్సిన అవసరం ఉంది. మాకు నైట్ వరకు ఏం దిక్కుతూర్చిన స్థితిలో మార్నింగ్
శ్రవణ అన్న కన్వీనర్ అన్నతోటి మేము కన్వీన్ చేసుకొని 5:30 నుంచి వెళ్ళి వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం. నైట్ 2 గంటలకు ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డోజర్స్ వస్తున్నాయి, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి? మాకు అవసరం ఏముంది? డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి, బిల్ట్ అయినాయి, మాకు తెలుసు ఆల్రెడీ. అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, లోయర్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏమన్నా బెనిఫిషియర్ అవుతారు. ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడున్న వాటర్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి? అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మూసీ దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకు ఎవరైనా నడుస్తాడా? కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దామని క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మా ఇంటి పక్క. థ్యాంక్ యూ అండి. సో అందరికీ నమస్కారం. సో మీ అందరి మాటలు వింటుంటే మాకు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది. అయితే ముందు 2 విషయాలుగా ఈ అంశాన్ని డీల్ చేద్దాం. ఒకటి, డెఫినెట్గా మేము మీ దగ్గరికి కూడా వస్తాం, శాసనసభ్యుల బృందం మీ కాలనీకి వస్తాం, చూసి మీ అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తాం. రెండవది, బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్గా కూడా వి విల్ సపోర్ట్ యూ. మా లీగల్ సెల్ అడ్వకేట్ లలిత గారు ఇక్కడ ఉన్నారు, వారి నంబర్ కూడా మీకు ఇస్తారు. ప్లీజ్ నోట్ డౌన్ హర్ నంబర్. ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్, కళ్యాణ్ కూడా వచ్చిన రైట్, కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, మా అడ్వకేట్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ విల్ సపోర్ట్ యూ. ఎందుకంటే ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి 45 రోజులు టైం ఇచ్చారు. కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. అంటే పేదవాడికి ఒక న్యాయం, నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో. అందువల్ల మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా, ఎందుకంటే మీరందరూ మాట్లాడుతుంటే మేము విన్నాం, మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ల్యాండ్ రిజిస్టర్ అయ్యి కొనుక్కున్నారు, కష్టార్జితం డబ్బులతో కొనుక్కున్నారు. మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేస్తే ఫీజు తీసుకొని మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు. తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుకు వెళితే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించి బ్యాంకు మీకు లోన్ ఇచ్చింది. ఇల్లు కట్టుకున్న తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, విద్యుత్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు, వాటర్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు. అన్నీ కూడా ప్రభుత్వమే మీకు, ప్రభుత్వాలు మారచ్చు, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, మధ్యలో తెలుగుదేశం ఉండొచ్చు, తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు, తర్వాత కాంగ్రెస్ ఉండొచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ అయినా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది ప్రాస్పెక్టివ్ ఉండాలి తప్ప రెట్రాస్పెక్టివ్ ఉండకూడదు. మరి గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1993లో కూడా ఇల్లు కట్టుకున్నామని ఒక సోదరిమని చెప్పింది. మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, అంతకుముందు నువ్వు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు, లోన్లు తీసుకున్నప్పుడు, ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం, అది అక్రమం, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి? సుందరి